లక్ష్మీదేవి అనుగ్రహంతో మీనరాశి వారికి అతిపెద్ద లాటరీ తగలబోతోంది. ఉగాదిలోపు వీరికి మట్టి పట్టుకున్న బంగారమే. ఆశ్చర్యకరమైన మార్పులు. ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో ఏ విధమైన అదృష్టం వీరికి కలగబోతోంది, ఏ విధమైన లాటరీ వీరి జీవితంలో తగలబోతోంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే వెంటనే గురువుగారిని సంప్రదించండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంగా ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇలా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, ఏ విధమైన సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు జరిపించి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. గురువుగారి ఫోన్ నంబర్ 8500799354. మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశి వారికి సమయం మీ రంగాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగి శుభ ఫలితాలు అందుకొనబోతూ ఉన్నారు. మీకు ఈ సమయంలో లక్ష్మీదేవి కటాక్షం పూర్తిగా కలిగి ఉంటారు. శుభ ఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదల మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అనవసర విషయాల్లో తల దూర్చకండి. శ్రీ లక్ష్మీ ధ్యానం కారణంగా మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు అనేవి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. మీ రంగాలలో ఓర్పు, సహనం చాలా అవసరం. ఒక వ్యవహారంలో మీ యొక్క ఆలోచనలు అందరి ప్రశంసలు అందుకుంటారు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాలలో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. అవసరానికి తగిన సహాయం మీకు అందుతుంది. బంధుమిత్రులను కలుపుకొని పోతే మేలు జరుగుతుంది. ముఖ్యమైన విషయాలలో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు అనేది అసలు పనికిరాదు. శ్రీ లక్ష్మీ స్తుతి మీకు శుభకరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా మీరు ఊహించిన మార్పులు అయితే కలుగుతాయి. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి రీతిలో కూడా మారబోతుందని చెప్పడంలో సందేహం లేదు. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీన రాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశి. మీన రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా కనిపిస్తోంది. మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలకి ఈ సమయంలో పూర్తి పరిష్కారం కూడా లభిస్తుంది. మీరు ఈ సమయంలో కొన్ని పరిహారాలు కూడా పాటించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ మీనరాశి జాతకులకు జన్మ శని, ఏలినాటి శని ప్రభావం కారణంగా పనుల యందు కొన్ని ఒత్తిళ్లు, చికాకులు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆరోగ్యం విషయాల యందు, కుటుంబ వ్యవహారాల యందు కాస్తంత జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ప్రతి పని యందు కూడా సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఏ స్థానమునందు రాహు ప్రభావం చేత అనుకోని ఖర్చులు, ఆకస్మిక ధనం వ్యయం కూడా జరగవచ్చు. ఈ మీనరాశి ఉద్యోగస్తులకి సమయం మధ్యస్థంగా ఉంటుంది. ఉద్యోగంలో సమస్యలు ఈ సమయంలో మీరు అధిగమిస్తారు. రైతాంగం వంటి రంగాల్లో ఉన్నవారికి సంవత్సరం చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది. వ్యాపారులకు అప్పుల సమస్యలు కొంత వేధించవచ్చు. మీనరాశి వారు ఖర్చులను నియంత్రించుకోవాలని సూచన. ఈ రాశి వారికి కోర్టు వ్యవహారములు వంటివన్నీ కూడా కొంత ప్రతికూల ఫలితాలు ఇచ్చేటటువంటివిగా ఉంటాయి. గొడవలకు దూరంగా ఉండండి. మీనరాశి సినీ రంగం, మీడియా రంగాల వారికి అంతా అనుకూలమైన సమయం అయితే కాదు. 6వ స్థానమునందు కేతువు ప్రభావం చేత, చతుర్థ స్థానమునందు బృహస్పతి ప్రభావం చేత అనుకున్న పనులు ఆలస్యమైనప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో పూర్తి చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. మీ శత్రువులతో మీరు జాగ్రత్తలు వహించాలని సూచన. ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే 2025 సంవత్సరం మీనరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు నిత్యం గురుదక్షిణామూర్తిని పూజించండి. గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. శనివారం రోజున శనికి తైలాభిషేకం వంటివి చేసుకోండి.
చూసారు కదండి. ఈ మీనరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మీనరాశికి చెందినటువంటి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికైతే ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదని కూడా చెప్పాలి. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగానే కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో బాధపడుతూ ఉంటారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదే వీరి గొప్ప గుణము. ఈ రాశి వారికి చేతులు పాదలు పుష్టకరంగా ఉంటాయి. మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలను వీరు కలిగి ఉంటారు. తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా వీరు చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా పని చేయాలి అంటే వీరికి ఎవరైనా తోడు ఉండాలి. ఒక్కరూ స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు వీరికి నమ్మకం కూడా ఉండదు. వీరికి మానసిక ఆందోళనలు చాలా అధికంగా ఉంటాయి. పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతకైతే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం అయితే వీరిలో ఉండదు. పైపైన చూసి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి. ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసికంగా అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసిక ఆందోళన చెందుతూ ఉంటారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు. పనులను ఎక్కువగా చేయడం వలన అతివేగంగా తొందరగా చేయడం వలన వీరు చాలా అలసిపోతూ ఉంటారు. ఈ మీనరాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి, నిపుణత కూడా ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులను వీరు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు. వంశగౌరవం, మంచితనం చాలా వరకు కూడా వీరిని ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వీరు వేచి చూస్తారు. ఆ విధంగా విశ్వసిస్తారు. చివరికి వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు. ఈ మీనరాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన వీరికి అన్నీ కూడా శుభ ఫలితాలు పొందుతారు. పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష, ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. రేవతి నక్షత్రం వారు శత్రుముఖి రుద్రాక్షను ధరించాలి. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం వలన మంచి శుభ ఫలితాలు కూడా మీరు పొందుతారు. ఈ మీనరాశి వారి గురించి అన్ని విషయాలు కూడా మనం తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మీనరాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైనది కనుక తప్పకుండా మన వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.